హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ పడాల వ్లాగ్స్. నేను మీ శైలజ. సో రాజస్థాన్ వెళ్ళాం కదండి. అప్పుడు రాజస్థాన్లోని జోధ్పూర్ వెళ్ళామంట. జోధ్పూర్లోని మండోర్ గార్డెన్స్కి వెళ్ళాము. సో మండోర్ గార్డెన్స్ అనేది జోధ్పూర్ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సో దీని ఎంట్రీ ఫీజు అయితే తక్కువే, 50 రూపీసే. కానీ ఉందండి, లోపలికి వెళ్తే చాలా అంటే చాలా పెద్దదన్నమాట. సో నడిస్తే మాత్రం ఒక పార్ట్ చూసేసి ఇంకొక 4-5 పార్ట్లు మనం వదిలేయడమే, అంత పెద్దది ఉంది. సో మేమైతే ముందుగానే ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. సో చాలా పెద్దదని చూడండి, ట్రైన్లో వెళ్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత పెద్దది ఉంటుందో. సో చాలా మంది అయితే ఏం చేశారంటే మార్నింగ్ వచ్చేసి బాక్సులు శుభ్రంగా మధ్యాహ్నం తినడానికి సరిపడాన్ని పెట్టుకొని వచ్చారనమాట. సో అంత పెద్దది చూడండి, ఎక్కడ పడితే అక్కడ చాలా మంది కూర్చొని ఉంటున్నారు కదా. సో వాళ్ళందరూ కూడాను ప్యాక్ అనమాట, ఫుడ్ ప్యాక్లు అన్నీ తెచ్చుకొని తినేసి తిరగడం స్టార్ట్ చేశారు. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. చాలా అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్దది, చాలా విశాలంగా కూడా ఉంది. సో చెట్లు అన్నీ కూడా చూడండి, చిన్న చిన్న గుడుల్లాగా చాలా నిర్మాణం అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఏంటంటే ఇది ఇక్కడ మండోర్ ఫోర్ట్ అనేది ఉండేదంట. సో ఈ ప్లేస్ని రావణుని భార్య మండోదరి బర్త్ ప్లేస్ అని కూడా అంటారంట. సో ఇక్కడ ఈ మండోర్ గార్డెన్స్లోనే రావణుడి టెంపుల్ కూడా ఉంది. చూడండి ఈ టెంపుల్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగున్నది అనమాట. సో చూసారా, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎంత దూరం ఉందో అలా వెళ్తున్నట్టే అనిపిస్తుంది. సో దీన్నే పురాతన కాలంలో అంటే ప్రాచీన కాలంలో దీన్ని మాండవ్యపురం అని కూడా పిలిచేవాళ్ళంట. సో దీని స్టోరీ అనమాట ఇది. దీనికి చాలా హిస్టారికల్ స్టోరీ ఉంది. అదిగోండి ఒక రాజు ఉన్నారు ఇక్కడ చూడండి, దాని మీద కూర్చొని ఉన్నారు. సో ఫైనల్గా అయితే మాకు ఒక ప్లేస్కి తీసుకొచ్చి అక్కడైతే దించేశారు. సో దించేసి అక్కడ నుంచి మీరు ఏమైనా ప్లేసెస్ అంటే ట్రైన్లో వస్తే మనం పెద్దగా ఏమీ కనిపించవు కదా. సో అందుకని అక్కడ నుంచి మనకి ఏమైనా చూడాల్సినవన్నీ చూడమన్నారు. సో ఒక గుడి దగ్గర అయితే దించారు మాకు. అక్కడైతే గుడి దగ్గర గణేశుడిది ప్లస్ ఈ రెండు వైపులా కూడా దేవతలు ఉన్నారు. సో అవంటే చాలా ఫేమస్ అంట. గణేశుడిది మెయిన్ కాదు, వాళ్ళిద్దరు మెయిన్, వీళ్ళు లోకల్ సో గుడి దర్శనం అయిపోయినాక అక్కడేనండి మ్యూజియం ఒకటి ఉంది, మండోర్ మ్యూజియం అంట. సో అదైతే ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది, క్లోజ్ చేసి ఉంది. సో మేము ఆ చుట్టుపక్కల అంతా తిరిగాము. తిరిగేసరికి బాగా మాకు దాహం వేసేసి ఆకలి కూడా వేయడం వల్ల అక్కడ చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. సో అక్కడే ఆగి కొంచెం తినేసి వెళ్ళామన్నమాట. పిల్లలతో ఉన్నాం కదా, కొంచెం ఆకలి వేసి తినేసి వెళ్ళాము. సో అదిగోండి చూడండి, అక్కడ మంకీస్ ఫ్యామిలీ ఉంది. ఎన్ని మంకీస్ ఉన్నాయంటే అన్ని మంకీస్ ఉన్నాయి. ఇటువైపు చూసిన మంకీలే, అటు ఇటు చాలా అంటే చాలా ఉన్నాయి. అక్కడ ఒక చోట గుంపులుగా ఉన్నాయి, వేరొక చోట కూడా గుంపులుగా ఉన్నాయి. సో ఇదొకటే కాదండి, పైన కనిపిస్తుంది కదా ఇటుకలతోని, అంతవరకు ఎక్కొచ్చు అనమాట. ఓపిక ఉన్న వాళ్ళు అంతవరకు ఎక్కారు. మాకైతే అంత ఓపిక లేదు, ఎందుకంటే చాలా స్టెప్స్ ఉన్నాయి. కింద నుంచి పైకి ఎక్కేసరికి మోకాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తాయి. సో చాలామంది ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా పైకి ఇదిగోండి అంతవరకు కూడా ఎక్కారు, కనిపించారు, ఒక్కొక్కరు ఎక్కుతున్నట్టు కనిపించారు కూడాను. సో ఇదిగోండి చూడండి మంకీ అంత చక్కగా కూర్చొని ఉందో. అక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇదొకటి ఆ మంకీ ఫ్యామిలీలే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఏంటంటే గుడులు ఉన్నాయి కదా, అందంగా చాలా చక్కగా నిర్మించారనమాట. సో మేము అలా తినేసి ఇదిగోండి వచ్చాము ఫైనల్లీ ఇక్కడికి. దీన్ని ఏంటంటే 6వ శతాబ్దంలో గుర్జార్ ప్రతిహార్ వంశస్థులు పరిపాలించేవారంట. సో దీనిపై ఈ మండోర్ ఫోర్ట్పై మనకి అదే ఢిల్లీ సుల్తాన్ ఏమో కన్నేశారంట. సో దాన్ని రక్షించుకోవడం కోసం వీళ్ళు ఈ ప్రతిహార్ వంశస్థులు వేరొక రాజుతో కూటమి ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ కూటమి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ ప్రతిహార్ వంశస్థుల యువరాణిని పెళ్లి చేసుకున్నారనమాట. సో అతను పెళ్లి చేసుకోవడం వల్ల ఈ కోటని అతనికి కట్నంగా ఇచ్చారంట. సో కట్నంగా ఇవ్వడం వల్ల అతను ఈ కోటని అలాగా కాపాడుతూ వచ్చారని స్టోరీ ఉంది. సో ఆ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, లేజర్ షో అని వేశారనమాట. సో అందులో చెప్పారనమాట ఇదంతాను. సో ఈ గుడి చూడండి, ఆ నిర్మాణం చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. సో ఇరువైపులా ఉంటుంది అనమాట. అటువైపు ఒక గుడి ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంది. సో ఇటువైపు కూడా ఒక గుడి ఉందన్నమాట. చూడండి చక్కగా చాలా చక్కగా ఉందన్నమాట నిర్మించారు.
సో ఇలా చిన్న చిన్నవి చాలా, అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా చాలా మటుకు ఉన్నాయి. దగ్గరలోనే చాలా టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట. సో చూడడానికైతే చాలామంది జనాలు వస్తుంటున్నారు పోతుంటున్నారు. సో ట్రైన్ సదుపాయం ఉంది కాబట్టి చాలా ఈజీ అయిందనమాట చూడడం కూడా, జనాలకి చాలా ఈజీ. సో వెళ్ళడానికి రావడానికి. సో మళ్ళీ మనం తర్వాత పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటే ప్లే ఏరియా కూడా ఉంది. సో ఆడుకోవడానికి కూడా చాలా మటుకు ఉన్నాయి. సో చాలా బాగుంది. ఇదిగోండి లేజర్ షో వేశారు. సో ఈ లేజర్ షో స్టార్ట్ అయింది. సో దాని యొక్క హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ రాజు ఆ రాజు నేమ్లు అవన్నీ చెప్పారనమాట. సో అయితే అవన్నీ గుర్తులేవు. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఆ 2 గుడులు చూపించాను కదా, అటొక వైపు ఇటొక వైపు గుడి, మధ్యలో రోడ్డు ఉంది కదా, సో అక్కడే అనమాట ఈ షో వేశారు. చాలా బాగుంది, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ షో అంతా అవ్వడానికి ఒక 40 మినిట్స్ ఇలా పట్టింది. సో మేము మొత్తం అయితే వినలేదు, ఒక 30 మినిట్స్ వరకు ఉండి వచ్చేసాము. ఎందుకంటే పిల్లలు చాలా అల్లరి పెట్టేశారు. వాళ్ళకి హిస్టరీ ఇవన్నీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకని. సో మేమైతే కొద్దిగా విని కాసేపు ఉండి వచ్చేసాము. అదండి ఈ మండోర్ గార్డెన్ స్టోరీ. అండ్ రాజస్థాన్లో జోధ్పూర్లోని చాలా ఫేమస్ అనమాట. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. వెళ్తే మాత్రం ఇది మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంది. చాలా స్పేసియస్గా చాలా పెద్దదనమాట. సో ఇదైతే కంపల్సరీ చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.